హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అదేవిధంగా 1,00,000 రూపీస్ అయితే ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. 1,00,000 రూపీస్ సేవింగ్ మెథడ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక మనకి 1 మంత్కి అయితే 30 డేస్ కాబట్టి ఫస్ట్ అయితే మనం 30 డేస్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే మనం 30 డేస్ అయితే మనీ సేవింగ్స్ అయితే చేయము. దీంట్లో కూడా ఒక టిప్ అయితే చెప్తాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. 1 మంత్కి 30 డేస్ కాబట్టి అలా నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వీక్లో ఇక డే 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తాం కదా. ఇక డే 1 వచ్చేసి అయితే ఓన్లీ 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. డే 1 పెట్టుకొని 50 రూపీస్ అయితే నోట్ చేసి సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా డే 2 వచ్చేసి 100 రూపీస్, అంటే 50కి ఇంకొక 50 యాడ్ చేయాలన్నమాట. అదేవిధంగా డే 3 150 రూపీస్, మళ్ళీ 50 రూపీస్ యాడ్ చేస్తున్నాం. ఆ విధంగా 6 డేస్ మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. డే 4 200 రూపీస్, డే 5 250, డే 6 300 రూపీస్. ఈ విధంగా అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇక ఈ 6 డేస్ చేసుకున్న తర్వాత 7th డే అయితే ఏం చేయనవసరం లేదండి, ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక 7th డే వచ్చేసి అయితే నో సేవింగ్స్. ఇక్కడ మీకు నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక 7th డే వచ్చేసి నో సేవింగ్స్. ఇక 8th డే నుంచి అంటే నెక్స్ట్ వీక్ అయితే స్టార్ట్ చేస్తాం కదా. ఇక సెకండ్ వీక్ డే 8 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ 300 దాకా పెట్టాం కదా, మళ్ళీ అమౌంట్ ఏమైనా పెంచుకుంటూ వెళ్ళాలా అనేసి అయితే అనుకోవద్దు. మళ్ళీ డే 8 నుంచి అయితే 50 రూపీస్ అయితే స్టార్ట్ చేయాలి. డే 8 50, డే 9 100 రూపీస్. ఆ విధంగా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం వారానికి వచ్చేసి అయితే 1050 రూపీస్ అయితే సేవ్ చేసామండి. ఇక అదేవిధంగా సెకండ్ వీక్ కూడా 1050 రూపీస్ అయితే సేవ్ చేసాము. అంటే ఇక మనం నెలకు వచ్చేసి ఎంత అమౌంట్ సేవ్ చేసాము అన్నది కూడా ఇక్కడ మీకు క్లియర్గా షేర్ చేస్తాను చూడండి. 1050 ఇంటూ 4 వీక్స్, 4 వీక్స్ కదా మనకి నెలకి. ఆ విధంగా 1000 ఇంటూ 4 వీక్స్ అయితే మనం నోట్ చేసుకోవాలండి. ఇక ఆ నెల రోజులు కూడా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి 4200 రూపీస్. ఓకేనా, అంటే 1 మంత్కి వచ్చేసి అయితే మనం 4200 రూపీస్ అయితే సేవ్ చేసాము. ఇక అదేవిధంగా 4200 ఇంటూ 12 మంత్స్, అప్పుడు 12 మంత్స్ అంటే ఒక సంవత్సరం కదా. అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే మనం 50,400 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము. 50,000 కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి సంవత్సరానికి వచ్చేసి మనం సేవ్ చేసామంటే. ఇక ఒకవేళ మనం 1,00,000 రూపాయలు సేవ్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇక 2 ఇయర్స్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే 4,200 ఇంటూ 24 నెలలు, అంటే 24 నెలలు అంటే 2 సంవత్సరాలు కాబట్టి ఆ విధంగా మనం సేవ్ చేసుకున్నాము అంటే 2 ఇయర్స్లో ఖచ్చితంగా 1,08,000 రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇంక ఇక్కడ మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి. 4,200 ఇంటూ 24 నెలలు, 24 నెలలు అంటే ఇక 2 సంవత్సరాలు కదా. ఇక ఆ విధంగా అయితే షేర్ చేస్తున్నాను చూడండి. టోటల్ అమౌంట్ అయితే 1,08,000 రూపాయలు అయితే వచ్చింది. ఇక ఇదైతే తక్కువ అమౌంట్ అయితే కాదనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.